చేస్తారేమో అని ఈ 2 రోజులు నేను ఎదురు చూశాను. కానీ నీ వైపు ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు కాబట్టి ఈ యొక్క స్త్రీదే కరెక్ట్. నీదైతే ఎంత మాత్రం కరెక్ట్ కాదు. నీది అన్యాయంగా కనిపిస్తుంది కాబట్టి నీ యొక్క పదవి నుండి నువ్వు తొలగిపో. నీ యొక్క ఏవైతే పదవి నువ్వు చేస్తున్నావో, ఫాస్టర్ వృత్తి అయినా ఇంకేదైనా జాబ్ పరంగా అయినా ఏదైతే చేస్తున్నావో దాన్ని విడిచిపెట్టేసి తొలగిపో. నీ ప్లేస్లో నేను వేరే వాళ్ళని నియమిస్తాను అని చెప్తాడు. చెప్పగానే ఇక ఫాస్టర్ గారు అంటారు, అయ్యా నాకు ఈ ఒక్క నైట్ అవకాశం ఇవ్వండి చాలు. అవకాశం ఇచ్చి రేపు మార్నింగ్కి మీకు నా గురించి తప్పుగానే అనిపిస్తే మీరు చెప్పినట్లే నేను అన్నిటిని వదిలేస్తాను. ఒకవేళ తప్పు కనిపించకపోయినట్లయితే తర్వాత మీరే చూసుకుంటారు కదా, ఏది చేయాలో ఏది చేయకూడదు అనేది మీకే తెలిసిద్ది కదా. ఈ ఒక్క నైట్ మాత్రం నాకు అవకాశం ఇవ్వండి అని ఆ యొక్క నాయకుడిని కోరుకుంటూ ఉంటారు ఈ యొక్క ఫాస్టర్ గారు. అయితే సరేనని ఈ ఒక్క నైట్ మాత్రమే నీకు అవకాశం ఇస్తున్నా, వీళ్ళందరూ వద్దంటూ ఉన్నా కానీ నీకు ఒక్క నైట్ మాత్రమే అవకాశం ఇస్తున్నా. ఈ నైట్లో ఏం చేస్తావో కనీసం ఒక్కళ్ళైనా నీకు సపోర్ట్ చేస్తారో లేదో చూద్దాం అని నాయకుడు చెప్తాడు. చెప్పిన తర్వాత ఈయన నైట్ చర్చిలోకి వెళ్ళి ఈయనతో పాటు 7 దైవజనులు ఉంటారు, ఈయనతో సంబంధించిన వాళ్ళు. అయితే వాళ్ళతో చెప్తారు, మనం అందరం ప్రార్థన చేద్దాం. మన దేవుడు న్యాయం తీర్చే దేవుడు. ఈ మనుషుల న్యాయం అన్యాయంగా ఉండొచ్చు, కానీ దేవుడి న్యాయం కరెక్ట్గా ఉండిద్ది. ఆయన నా పక్షాన ఉండి నాకు న్యాయం తీరుస్తాడనేది నా నమ్మకము. ఆయన ఎప్పటికైనా నా 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 జీవితంలో అద్భుతం చేస్తాడు. ఈ నిందలన్నిటిని తొలగించి నాకు ఆశీర్వాదకరంగా చేస్తాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కాకపోతే నాకు మీరందరి సహాయం కావాలి. మీరందరూ నా కోసం ప్రార్థన చేయాలి. మనం అందరం ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి ప్రార్థన చేసి 12 వచ్చి ఎవరితో అయినా దేవుడు మాట్లాడితే ఆ మాటను బట్టి మళ్ళీ ప్రార్థన చేద్దాము 12 అని చెప్తాడు. చెప్తే 7 ఉన్నారు కదా దైవజనులు. 7 దైవజనుల్లో 5 అంటారు,